అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఇరాన్లో మళ్ళా అలజడులు మొదలైనాయి. మొదలైనాయని ఎందుకంటున్నానంటే, ఇంతకుముందు కూడా హిజాబ్ మీద ఒక పెద్ద అలజడి జరిగింది. ఇరాన్లో చాలా పెద్ద అలజడి జరిగింది. అప్పుడే ప్రభుత్వం మారిపోతుంది అని చాలా ఊహలు వచ్చాయి. బట్ అదేమీ జరగలేదు. బట్ ఈ తడవ అయితే మాత్రం జరుగుతున్నటువంటి అల్లర్లు ప్రభుత్వ మార్పుకు నాంది పలకొచ్చని అందరూ ఊహించే రకంగా ఉన్నాయి. ఒక రకంగా ఇరాన్ పరిణితి ఏ రకంగా ఈ ఫండమెంటలిస్ట్ అయతుల్లాస్ వచ్చి పూర్తి కంట్రోల్ తీసుకొని ఇన్నాళ్ళు పరిపాలించారనేది ఒక తడవ పరిశీలిద్దాం. ఇరాన్ యాక్చువల్గా చాలా బాగా ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్గా ముందుకు పోతూ ఉంది. రాజా పహ్లవీ కింద ఆయన చాలా రోజులు ఆటోక్రాట్ లాగానే పరిపాలించాడు, రాజులాగానే పరిపాలించాడు. యాక్చువల్గా ఆయన లీనియేజ్ ఇస్లామును మించి తన లీనియేజ్ని పేర్కొన్నాడు. అంటే అంతకుముందు పర్షియన్ రాజులు, డేరియస్, వీళ్ళు అది పెద్ద ఎంపైర్, పర్షియన్ ఎంపైర్. ఇస్లాం పర్షియాకు రాకముందు ఇరాన్ ఒక పెద్ద ఎంపైర్ నచ్చింది, అదే పర్షియన్ ఎంపైర్. ఆ పైన అరబ్బులు ఇస్లామును పర్షియాలోకి తీసుకొచ్చి వాళ్ళని డిఫీట్ చేసి మొత్తం అంతా కంట్రీని ఇస్లాంకు మార్చారు. సో రాజా పహ్లవీ ఉన్నంతకాలం ఇస్లాం చాలా ఇంపార్టెంట్ కాదు, సెక్యులర్ గవర్నమెంటు, ప్రోగ్రెసివ్ గవర్నమెంటు నడిచింది. చాలా పెద్ద ఎత్తున రోడ్లు గిడ్లు వేశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాడు, అంతా బాగా చేయటం జరిగింది. రెండోది, కొంతవరకు అమెరికా సపోర్ట్ కూడా అతనికి ఉండేది. కొంతవరకు అని ఎందుకంటున్నా అంటే, ఆయన చాలా తెలివి కలిగినటువంటి నాయకుడు. అమెరికాను ఎదిరించి ఇరాన్ యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడే రాజా పహ్లవీ. ఇన్ఫ్యాక్ట్ అతను ఉన్న టైంలో భారతదేశానికి ఇరాన్కు కూడా రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి. ఒకటి, 1970లో జరిగినటువంటి ఇండో పాక్ వార్లో మాత్రం పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది ఇరాన్. ఎందుకనంటే పాకిస్తాన్ వీక్ అయి ఇండియా బలపడితే ఇరాన్కు దెబ్బ అని ఇరాన్కు తెలుసు. ఎందుకంటే రీజనల్గా జియో పొలిటికల్ సీనరీలో ఇరాన్ ఆల్వేస్ భారతదేశాన్ని ఒక ప్రధానమైనటువంటి థ్రెట్ కిందనే భావించింది. కానీ ఒక తడవ 1970 ఇండో పాక్ వార్ అయిపోయిన తర్వాత భారతదేశంతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలను మెరుగుపరుచుకున్నాడు రాజా పహ్లవీ. ఇన్ఫ్యాక్ట్ మిసెస్ గాంధీ మంచి ఈక్వేషన్ను డెవలప్ చేసింది. అప్పుడే కుర్తేముఖ్ ఐరన్ ఓర్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఇరాన్ నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టడం జరిగింది. చాలామంది ఇండియన్ యంగ్ డాక్టర్సు, అదర్సు ఇరాన్కు పోయి ప్రాక్టీస్ చేయటం ఇది మొదలుపెట్టారు. సడన్గా 1979 ప్రాంతంలో దీనికి బ్రేక్ పడి ఐథిలోకమైనా రావటం జరిగింది. అది ఎందువల్ల, అక్కడ సామాన్య ప్రజలు చాలా చాలా కన్జర్వేటివ్ ఇస్లాం బిలీవింగ్ పీపుల్. అటువంటి చాలా ట్రెడిషనల్ సొసైటీలో హైలీ మోడర్న్ అడ్మినిస్ట్రేషన్ను రాజా పహ్లవీ ప్రవేశపెట్టాడు. అది ప్రజలకు నచ్చలేదు. రెండోది, కామన్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ను సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదు. ఇన్ఫ్లేషన్ ఇవి పెరిగిపోయినాయి. దీంతో ఈ మత ఛాందసవాదం పెరిగి అప్పటి వరకు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఈ ఐతుల్లా ఖొమైనీ వెనక్కి తిరిగి రావడం జరిగింది. లేక ఈ రాజా పహ్లవీ కొంత వీళ్ళ మాట వినకుండా ముందుకు పోతున్నారని ఇది అమెరికా చేయించిందా అనేది కూడా ఒక థ్రెడ్ అయితే నడుస్తుంది. CIA ఇన్స్పైర్డ్ టాప్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఈ రకంగా ఐతుల్లా ఖొమైనీ రావటం. బట్ ఏదైనా వాడు రావటం, వచ్చిన తర్వాత ఇస్లామిక్ ఫండమెంటలిజానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఇరాన్ తయారైంది. అమెరికా కూడా ఒక పెద్ద థార్డ్గా అయింది. అప్పటి నుంచి మళ్ళీ వీడిని చేంజ్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ షాహ్ పహ్లవీని
పెంచి పోషించింది అమెరికా. ఖొమైనీ వచ్చి షా పహ్లవీ ఆ దేశాన్ని వదిలిపోతే ఆ రోజు వాడికి ఆశ్రయం కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేకుండా పోయింది అమెరికా. కార్టర్ అనుకుంటా అప్పుడు ప్రెసిడెంట్. తీరా ఈజిప్టు ఐ థింక్ సదాత్ ఉండేవాడు అనుకుంటా, అతను ఇచ్చాడు అసైలం ఇతనికి. సో ఎనీవే అది చరిత్ర. ఇప్పుడు ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఒక పెద్ద టెర్రరిస్ట్ నెట్వర్క్ను తయారు చేసింది. అది సిరియాలోనూ ఉన్నది, లెబనాన్లోనూ ఉన్నది, పాలస్తీనాలో ఉన్నది. ఒక సైడు హమాస్ను సపోర్ట్ చేస్తున్నది, ఇంకోటైతే హెజ్బుల్లాను సపోర్ట్ చేస్తూ ఉన్నది. వీళ్ళ ద్వారా ఇజ్రాయెల్ను లేకుండా చేయటం అనేటటువంటి ఒక పెద్ద అజెండాతో వీళ్ళు ముందుకు పోయినారు. మొన్న ఎప్పుడైతే ఈ హమాస్ మీద ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టిందో అప్పుడే ఇజ్రాయెల్ ఒక డెసిషన్కి వచ్చినట్టుంది, ఇరాన్ను వీకన్ చేస్తే కానీ మనం బ్రతకలేము. అందుకని హమాస్ను టార్గెట్ చేస్తూనే హిజ్బాలాను కూడా పూర్తిగా ఎలిమినేట్ చేసే ప్రాసెస్ను దాన్ని మొదలుపెట్టింది. అదే రకంగా విత్ ఇన్ ఇరాన్ ఆల్సో కొంతమందిని అసాసినేషన్ చేసేటటువంటి ప్రోగ్రామ్ను కూడా మొసాద్ ఇజ్రాయెల్ తరఫున చేసింది. అప్పటి నుంచి వీళ్ళు వీకన్ అవటం మొదలైనాడు. దీనికి తోడు అమెరికా కూడా ఈ రిజిమ్ పోవాలని గట్టిగా నిర్ణయించుకొని పెద్ద ఎత్తున శాంక్షన్స్ పెట్టారు. సో వాళ్ళకుండే మెయిన్ ఉండేదంతా ఆయిల్. ఆ ఆయిల్ ఎక్కడ అమ్ముకోవటానికి వీలు లేని పరిస్థితులను క్రియేట్ చేశారు. దీనితో ఈరోజు వాళ్ళ కరెన్సీ రియాల్ అనుకుంటాను, డాలర్కు ఎన్నో ఐ థింక్ థౌజండ్సో ల్యాక్స్లోనో ట్రేడ్ అవుతూ ఉన్నది. పూర్తిగా ఎకానమీ ధ్వంసమైపోయింది. దాని ప్రభావమే ఈరోజు కామాన్ ప్రజల మీద చూపెడుతూ ఉన్నది. ఒకటి, ఏ రోజుకైనా భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే ఒక సెక్యులర్ గుడ్ రిజిమ్ రావటమే మనకు ఇరాన్లో మంచిది. అది ఫండమెంటలిస్ట్ రిజిమ్ ఉన్నంత వరకు భారతదేశానికి కూడా థ్రెట్. ఎందుకంటే అది ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని ప్రోత్సహించేటటువంటి అవకాశం ఉన్నది. బట్ ఎవరు వచ్చినా ఇప్పుడు ఆ రాజా పహ్లవీ వారసుడు కూడా అమెరికాలో ఉన్నాడు, వాడు వస్తాడని ప్రచారం ఉన్నది. ఎవరు వచ్చినా అది డిక్టేటర్షిప్ అయితే మాత్రం మళ్ళా అక్కడ కూడా బంగ్లాదేశ్లో లాగానో పాకిస్తాన్లో లాగానో పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. ఒక ప్రాపర్ డెమోక్రాటిక్ ఎలక్షన్స్ జరిగి ఫేర్గా జరిగి ఏ రిజీమ్ వచ్చినా కానీ అది అన్ని దేశాలకు బాగుండేటటువంటి అవకాశం ఉన్నది. చూద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ రిజీమ్ చేంజ్ చాలా త్వరగా జరిగేటటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి.